తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఎంత భాగ్యం ఇస్తున్నాడు మనకి. భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మనకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించేదను అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు అని కూడా సెలవిస్తున్నాడు. భూమి మీద ఉన్న జనులందరిలో నిజంగానే మనం ధన్యులం. ఎందుకంటే మన దేవుణ్ణి కలిగి ఉన్నందుకు. భూమి మీద ఉన్న జనులందరిలో మనము ఆ పరలోక రాజ్యానికి వారసులం అవుతాం, పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. అంత మాత్రమే కాదు, ఖ్యాతిని గొప్ప పేరును కూడా ఇస్తాను అంటున్నాడు దేవుడు. గొప్ప పేరును, ఖ్యాతిని. కాబట్టి మనము ఎంత ధన్యత పొందుకోవాలి అంటే మన తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నిత్యము స్తుతిస్తూ కొనియాడుతూ ఉండాలి. వాక్యాలను వింటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకి గొప్ప పేరు ఇస్తాడు, ఖ్యాతిని ఇస్తాడు, గొప్ప స్థితిని ఇస్తాడు. ఖ్యాతి అంటే గొప్ప పేరు, గొప్ప ఖ్యాతిని, కీర్తిని ఇస్తాడు. కనుక మనము ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. ఈ వాక్యము ఇజ్రాయేలీలకి వాగ్దానం చేస్తున్నాడు. నేడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం కూడా ఆయన జనమై ఉన్న కారణాన మనకు కూడా ఇదే వాక్యం అందిస్తుంది. ఈ ఆశీర్వాదం మనకు కూడా ఇస్తున్నాడు. గొప్ప పేరును ఇస్తాడు మనకి, ఖ్యాతిని ఇస్తాడు మనకి, కీర్తిని ఇస్తాడు మనకి, ఆశీర్వాదాలు ఇస్తాడు మనకి, ఉన్నతమైన స్థితి ఇస్తాడు మనకి. ఆ రోజు నాడు దేవుని రాకడ సమీపంలో, దేవుని రాకడ దినములో ఎవరైతే గొప్ప పేరు కలిగి ఉంటారో, గొప్ప కీర్తి కలిగి ఉంటారో, యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా జీవిస్తారో, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండి ఆయనను హత్తుకొని ఆయనను సేవిస్తూ జీవిస్తారో వారికి కూడా గొప్ప స్థితి, ఆ పరలోక రాజ్యము పొందుకునే స్థితి. అంతకంటే మనకి ఇంకేం కావాలి? భాగ్యం. ఆ పరలోక రాజ్యం ఒకటే కాదు, మనకి కీర్తిని ఇస్తానంటున్నాడు, ఖ్యాతిని ఇస్తానంటున్నాడు, గొప్ప పేరుని ఇస్తానంటున్నాడు. కాబట్టి మన తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సేవిద్దాము, ఆరాధిద్దాము, ఆయనను హత్తుకొని జీవిద్దాం. ఆయనను హత్తుకొని జీవించినప్పుడు ఈ వాగ్దానాలని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానాలన్నిటిని మన ఎడల నెరవేరుస్తాడు దేవుడు. ఈ వాగ్దానాలన్నిటినీ తన బిడ్డలకు ఇస్తానంటున్నాడు. ఎవరైతే తన బిడ్డలుగా జీవిస్తారో వారికి, ఎవరైతే వారిని దేవుడిగా కలిగి ఉంటారో, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని, మన తండ్రి అయిన దేవుడిని దేవుడిగా కలిగి ఉంటారో వారికి ఖ్యాతిని, కీర్తిని, పేరును ఇస్తానంటున్నాడు. కాబట్టి మనము తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి మనం విజ్ఞాపన చేద్దాము. మనము ఆశీర్వదింపబడదాము. మన తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం ఇదే యెహోవా వాక్కు అని కూడా తెలియజేస్తున్నాడు. ఈ వాక్కును మనం స్వతంత్రించుకుందాం. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం ప్రభు. మాకు ఖ్యాతిని, గొప్ప స్థితిని మాకు అనుగ్రహిస్తానంటున్నారు కదా నాయన. గొప్ప పేరును మాకు ఇస్తానంటున్నారు నాయన. భూమి మీద ఉన్న వారు అందరిలో అట్టి స్థితి మాకు కలుగు చేస్తానంటున్నారు నాయన. వినిచిన బిడ్డలందరూ కూడా ఆ స్థితిని పొందుకొని ప్రభు, మీ ఆశీర్వాదాలు పొందుకొని మీకు సాక్షులుగా, మీ సాధనలుగా జీవించే కృప దయచేయండి. కుటుంబాల్లో ఆశీర్వాదాలు, నెమ్మదినిచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.